నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని, అలాగే ప్రెసిడెంట్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ. నాకు గోపి వర్మ గారు గత 6 నెలలుగా తను చేస్తున్న స్ట్రగుల్ ఏంటి, ఎంతమందిని కలుస్తున్నారు, సో ఆ స్టోరీలో డెప్త్ తీసుకురావడానికి ఏం చేస్తున్నారనే విషయం నాకు పర్సనల్గా తెలుసు. సో ఆయన జరిగిన షూటింగ్లో కావచ్చు, యాక్టివిటీస్లో కావచ్చు నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ఈయన రాయలసీమ ప్రేమ కథ అని యాంకర్ రవి హీరోగా ఒక మూవీ చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతం అవి కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జరుగుతోంది. సో అంతలోపు ఈ మురళీ నాయక్ గారు దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన తర్వాత దానిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎందుకు స్టోరీ చేయకూడదనే ఒక ఉద్దేశంతో దేశం కోసం మనలో ఒకడు అని ఒక షార్ట్ ఫిల్మ్ అన్నది తీసుకొని వచ్చారు. సో మురళీ నాయక్ లైఫ్ అన్న ఆ విషయాన్ని అంటే మురళీ నాయక్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత సమాజంలో ఉన్న ఈ యువకులు, అది బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇవి కాదు ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్. లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, సో మురళీ నాయక్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి అన్న విషయాన్ని, పలు అంశాలని స్పృశిస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ అనేది తీయడం జరిగింది. అండ్ ఈయనలో ఉన్న టాలెంట్ ఏంటి అన్నది మీరు ఇప్పుడు చూశారు, డెమో ఫిల్మ్గా చూశారు. ఇది August 15న రిలీజ్ అవుతోంది అని చెప్పారు. సో మురళీ నాయక్ గారు ఏ కాలేజ్లో అయితే చదువుకున్నారో, ఏ కాలేజ్లో అయితే తన కెరీర్ అన్నది స్టెప్స్ పడినాయో, సో ఆ కాలేజ్లోనే ఈ ఫిలిం స్క్రీన్ చేయడం జరిగింది. అండ్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో August 15న ఈ మూవీ దేశం కోసం మనలో ఒకడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ సర్కిల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అనేది చూపించండి అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ టీమ్కి వర్క్ చేసిన టెక్నీషియన్స్, డైరెక్టర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరా వర్క్, ఎడిటింగ్ అండ్ ఈవెన్ ఆర్టిస్టులు కూడా అందరూ తమ పరిధి మేరకు చాలా బాగా నటించారు. వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన గోపి వర్మ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.